హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నిన్న మనకి ఏపీ మెగా డీఎస్‌కి సంబంధించి నోటిఫికేషన్‌కి సంబంధించి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారండి. అలాగే ఇవాళ మార్నింగ్ మనకి ఇదే మెగా డీఎస్‌కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారనమాట. అయితే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అయితే నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, నోటిఫికేషన్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్, ఏజ్ లిమిట్, దాంతో పాటు వేకెన్సీ డీటెయిల్స్ అన్నీ అయితే నేను మీకు ప్రొవైడ్ చేయబోతున్నానండి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి. సో, ఆల్రెడీ మనం ఏపీ టెట్‌కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేయాలి, ఎలా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి, సో రోస్టర్‌ల వారీగా, డిస్ట్రిక్ట్ వారీగా, పోస్టుల వారీగా మీ వేకెన్సీ ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్ వీడియోస్ చేశాననమాట. సో, ఆ వీడియోస్ లింక్స్ అన్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. వెంటనే వెళ్లి చెక్‌ఔట్ చేయండి. ఇవాళ వచ్చేసరికి మీకు నోటిఫికేషన్ మాత్రం క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, మీకు అన్ని డీటెయిల్స్ కూడా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ముందుగా షెడ్యూల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూస్తున్నాం కదా! సో, మనకి 20థ్ అయితే మనకి అప్లికేషన్ స్టార్ట్ అయితే అవ్వబోతుందనమాట. 20థ్ నుంచి మనకి 20థ్ ఏప్రిల్ నుంచి కూడా మనకి 15థ్ మార్చ్ వరకు, 15థ్ మే వరకు కూడా మనకి టైం అయితే ప్రొవైడ్ చేశారండి. అలాగే మనకి 30థ్ మార్చ్‌న మనకి దీనికి సంబంధించి ఏవైతే హాల్ టికెట్లు ఉంటాయో, సో హాల్ టికెట్ రిలీజ్ అయితే అవుతాయండి. సో, ఆన్‌లైన్‌లో అప్లై చేసుకొని డాక్యుమెంట్స్ మొత్తం అప్‌లోడ్ చేసి ఫీస్ పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే మీ హాల్ టికెట్స్ అయితే జనరేట్ అవుతాయన్నమాట. సో, మీరు అలాగే 20థ్ నుంచి కూడా ఈ ఆన్‌లైన్‌లో మెగా డేస్‌కి సంబంధించి ఓకే, మాక్ టెస్ట్‌లు అయితే మీరు పెట్టుకోవచ్చు. సో, మాక్ టెస్ట్‌లు అయితే మీరు రాయొచ్చన్నమాట. అలాగే దీంతో పాటు మనకి ఎగ్జామినేషన్‌కి సంబంధించి కూడా డేట్స్ ప్రొవైడ్ చేశారండి. ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి ఓకే, జూన్ 6 నుంచి కూడా ఓకే, అలా ఈ జులై 6 వరకు కూడా మనకి ఎగ్జామినేషన్స్ జరుగుతాయన్నమాట. మెగా డీఎస్‌కి సంబంధించి మీ సొంత జిల్లాలోనే మీకైతే ఎగ్జామ్స్ జరుగుతాయి. సో, మీరు తొందరగా అప్లై చేసుకున్నట్లయితే మీకు తొందరగానే దగ్గరలోనే సెంటర్‌లోనే పడతాయి. మీరు లాస్ట్‌లో అప్లై చేసుకుంటే మీరు ఎక్కడికో అయితే వెళ్లి ఎగ్జామినేషన్ అయితే రాయాలన్నమాట. అయితే రిలీజ్ ఆఫ్ ఇనిషియల్ కీకి సంబంధించి సో, మనకి 2 డేస్ జరిగిన తర్వాత, అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 2 డేస్ తర్వాత మనకి ఇనిషియల్ కీ రిలీజ్ చేస్తారండి. ఇనిషియల్ కీ రిలీజ్ చేసిన తర్వాత మనకి 7 డేస్ అబ్జెక్షన్ పెట్టుకోవడానికైతే టైం అయితే ఇస్తారనమాట. సో, అబ్జెక్షన్‌కి సంబంధించి కూడా మనకి 7 డేస్ తర్వాత మనకి ఫైనల్‌కి రిలీజ్ చేస్తారు. సో, అలాగే మనకి అనౌన్స్‌మెంట్ ఆఫ్ మెరిట్ లిస్ట్, అంటే ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరికి జాబ్ వచ్చింది అంతా కూడా మనకి ఈ ఫైనల్‌కి వచ్చిన తర్వాత 7 డేస్ తర్వాత, అంటే 1 వీక్ గ్యాప్ అంతా, ప్రతి దానికి కూడా 1 వీక్ గ్యాప్ తీసుకొని సో, లాస్ట్‌కొచ్చేసరికి మనకి అప్రాక్సిమేట్‌గా ఆగస్ట్ నాటికైతే ఈ సంబంధించి నోటిఫికేషన్స్ ద్వారా సో, అందరూ కూడా టీచర్‌లయితే భర్తీ అయితే అవుతారండి. సో, ఆగస్ట్ నాటికి మీరేంటంటే మీ యొక్క ఏదైతే మీకు జాబ్ వచ్చిందో సో, అక్కడైతే మీరు సెటిల్ అయితే అవుతారనమాట. అక్కడ మీకు అపాయింట్‌మెంట్ ఆర్డర్ అయితే వస్తుంది. మరి ఇది మన డీఎస్‌కి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్. సో, మీరు అప్లై చేసుకోకపోయినట్లయితే వెంటనే అప్లై చేసుకోండి. అప్లికేషన్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి సెపరేట్ వీడియో చేశాను కదా! సో, ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో పెడతానండి. ఇక్కడ మీరు స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన, రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించిన సరే నోటిఫికేషన్ మీద క్లిక్ అయితే చేయండి. సో, నేను ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఎడ్యుకేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు నా డాక్యుమెంట్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ నేను డాక్యుమెంట్ డౌన్‌లోడ్ చేస్తున్నానండి. సో, ఈ విధంగా ఏంటంటే మనకి నోటిఫికేషన్ అయితే డౌన్‌లోడ్ అయితే అయిపోతుంది. మనకి డిస్ట్రిక్ట్ వారీగా మనకి ఏవైతే పోస్టులు ఉన్నాయో, సో, పోస్టుల వారీగా మనకి మొత్తం డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో, ఇది మన అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ వచ్చేసరికి మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉండబోతుందన్నమాట. మెగా డీఎస్‌కి సంబంధించి. అలాగే నార్మలైజేషన్ కూడా ఉండబోతుంది. అలాగే మనకి ఏజ్ లిమిట్ కూడా ప్రొవైడ్ చేశారండి. మినిమమ్ ఎవరికైనా సరే 18 ఇయర్స్ అయితే ఉండాలనమాట. దాంతో పాటే 44 ఇయర్స్ వచ్చేసరికి మాక్సిమం ఏజ్ లిమిట్. ఇది ఓపెన్ కేటగిరీ వాళ్ళకనమాట. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. అలా కాకుండా ఎస్సీ గాని, ఎస్టీ గాని, బీసీ గాని, ఈడబ్ల్యూఎస్ గాని మీరు ఇందులో దేనికైనా సరే మీరు అర్హులైనట్లయితే మీకు 49 ఇయర్స్ వరకు కూడా మీరు మెగా డీఎస్‌కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. 4 ఇయర్స్ ప్రొవైడ్ అలాగే పర్సన్ విత్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళకి 54 ఇయర్స్ వరకు ప్రొవైడ్ చేశారనమాట టైము. సో, అంతవరకు కూడా వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో, వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఆ తర్వాత ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. సో, మీకు ట్రైనింగ్ అయితే మీరు అటెండ్ అయితే అవ్వాలన్నమాట. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సో, వాళ్ళందరూ కూడా మనకి అకాడమిక్స్ ఇంకా ఇంగ్లీష్ ప్రొఫెషన్‌షియల్‌లో మనకి ట్రైనింగ్ అయితే ఇస్తారు. సో, ఆ ట్రైనింగ్ పూర్తి చేసుకుంటే మనం జాబ్‌లోకైతే జాయిన్ అయితే అయిపోవచ్చన్నమాట. సో, మన రోల్‌కైతే. సో, ఇలా మరి మెగా డేస్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ మీద క్లిక్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్‌లో పెట్టుకున్నట్లయితే మేము చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకైతే వస్తాయన్నమాట.